హాయ్ వెల్కమ్ టు ఐటీటీవీ ద వాయిస్ ఆఫ్ సాఫ్ట్వేర్ ఇంజనీర్స్. ఈరోజు మన స్పెషల్ గెస్ట్ రామకృష్ణ గౌడ్. టాప్ 10 ఎంటర్ప్రెన్యూర్స్లో వన్ ఆఫ్ ద ఎంటర్ప్రెన్యూర్గా రికగ్నైజ్ అయిన రామకృష్ణ గౌడ్ తన కెరీర్ని మీడియా సేల్స్తో స్టార్ట్ చేసి ఆ తర్వాత నెస్లే తర్వాత మ్యాక్స్ లైఫ్ ఇన్సూరెన్స్ ఇలాంటి కంపెనీస్లో వర్క్ చేసిన తర్వాత డిజిటల్ మార్కెటింగ్ వైపు ఉన్న పొటెన్షియాలిటీని అర్థం చేసుకొని ఢిల్లీ స్కూల్ ఆఫ్ ఇంటర్నెట్ మార్కెటింగ్లో డిజిటల్ మార్కెటింగ్ ట్రైనింగ్ తీసుకొని ఓన్ ఎంటర్ప్రెన్యూర్గా గ్రో అయ్యి అలాగే డిజిటల్ మార్కెటింగ్లో ఉన్న ఆపర్చునిటీస్ని ఎంతోమందికి ట్రైన్ చేసి వాళ్ళను కూడా ఎంటర్ప్రెన్యూర్స్గా తీర్చిదిద్దిన మన రామకృష్ణ గౌడ్కి దక్కన్ హెరాల్డ్ గుర్తించి టాప్ 10 ఎంటర్ప్రెన్యూర్స్లో వన్ ఆఫ్ ద ఎంటర్ప్రెన్యూర్గా రికగ్నైజేషన్ ఇచ్చిన రామకృష్ణ గౌడ్ మనతో ఉన్నారు. మనం డిజిటల్ మార్కెటింగ్లో ఉన్న ఆపర్చునిటీస్, డిజిటల్ మార్కెటింగ్ కెరియర్ ఎవరు సెలెక్ట్ చేసుకోవాలి, ఫ్యూచర్ ఎలా ఉండిద్ది, అలాగే నేర్చుకోవడానికి ఎవరు ఎలిజిబుల్, ఇలాగా డిజిటల్ మార్కెటింగ్లో ఉన్న టోటల్ ఆపర్చునిటీస్ గురించి మనం డీటెయిల్డ్గా అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. హలో సార్, వెల్కమ్ టు ఐటీటీవీ. హలో సార్. సో డిజిటల్ మార్కెటింగ్ మీరు మీడియా సేల్స్లో కెరీర్ స్టార్ట్ చేసిన తర్వాత నెక్స్ట్ మీ కెరీర్ని నెస్లే వైపు ఎందుకు మూవ్ అయ్యారు సార్? ద హిందూలో వర్క్ చేసినప్పుడు నేను ఎడ్యుకేషనల్ సెక్టర్ సైడు నేను చాలా వర్క్ నేర్చుకోవడం జరిగింది. దాని తర్వాత మార్కెటింగ్ అంటే ఏంటి, మార్కెటింగ్ ఎలా నడుస్తుంది, అసలు సేల్స్ రావడానికి కారణం వన్ ఆఫ్ ద మార్కెటింగ్ కూడా. అందు గురించి మార్కెటింగ్ నేర్చుకోవాలని చెప్పేసి ఆపర్చునిటీస్ వెతుకుతూ ఉంటే నెస్లేలో నాకు మంచి ఆపర్చునిటీ దొరికింది. అక్కడ సేల్స్ కమ్ మార్కెటింగ్ పర్సన్గా నేను జాయిన్ అయ్యాను. అక్కడ జాయిన్ అయిన తర్వాత నేను కంప్లీట్గా నెస్లే ప్రోడక్ట్స్, ఎస్పెషలీ మీరు చాక్లెట్స్ అనుకోండి, వెండింగ్ మెషిన్స్ అనుకోండి, ఏదైనా ఒక ప్రోడక్ట్ తీసుకుంటే ఆ ప్రోడక్ట్ డీలర్స్తో, డిస్ట్రిబ్యూటర్స్తో ఒక పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ రావాలంటే మేము కంప్లీట్గా హైదరాబాద్ జోన్ వర్టికల్కి మనం ఉండే అలా వర్కౌట్ అయింది అక్కడ. తర్వాత నెస్ట్లేకి ఓన్లీ మీరు సేల్స్ మార్కెటింగ్ ఎట్లా ఉండిద్ది, ఒక టాప్ కంపెనీతో కలిసి వర్క్ చేస్తే గ్రౌండ్ లెవెల్లో నాలెడ్జ్ వచ్చిందని మీరు నెస్లేకి చేంజ్ అయ్యారు. అవును. ఆ తర్వాత నెస్లేలో వర్క్ చేసిన తర్వాత మరి మ్యాక్స్ లైఫ్ ఇన్సూరెన్స్లోకి ఎందుకు షిఫ్ట్ అయ్యారు? ఎస్, నా కెరీర్ అనేది కొంచెం ఛాలెంజింగ్గానే తీసుకున్నాను స్టార్టింగ్ నుంచి కూడా. లైక్ మ్యాక్స్ లైఫ్లో జాయిన్ అవ్వడానికి కారణం ఇన్సూరెన్స్. ఇట్స్ అ పుష్ ప్రోడక్ట్. సో పుష్ ప్రోడక్ట్ జనాల్లో కొనుక్కోవాలి, దాని గురించి అవగాహన తెలిసిన వాళ్ళు చాలామంది ఉండగా అవగాహన తెలియని వాళ్ళు ఇంకా చాలామంది ఉన్నారు ఒక ఇన్సూరెన్స్ గురించి. సో అక్కడ నేను ఇన్సూరెన్స్ ప్రోడక్ట్ గురించి తెలుసుకున్నాను. ఇన్సూరెన్స్ ఎటువంటి వాళ్ళకైతే సూటబుల్ ఉంటుందని తెలుసుకున్నాను. దాని వెనకాల ఉన్న ఫినాన్స్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ తెలుసుకున్నాను. ఇవి తెలుసుకొని ఒక పర్సన్కి ఒక ఇన్సూరెన్స్ సర్వీస్ కానీ ప్రోడక్ట్ కానీ సేల్ చేయాలంటే అదొక టఫెస్ట్ జాబ్. ఆ టఫెస్ట్ జాబ్లో ఉన్న ఛాలెంజెస్ చూసి నేను చాలా వర్క్ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ని ఎలా డీల్ చేయాలి, వాళ్ళతో ఎలా మాట్లాడాలి, వాళ్ళ నీడ్ అనాలిసిస్ ఏంటి, ఇవన్నీ వాళ్ళ లైఫ్ అనాలిసిస్ ఏంటి, వాళ్ళ ఫినాన్సెస్ అనాలిసిస్ ఏంటి, అవన్నీ తెలుసుకున్న తర్వాత వాళ్ళకు ఒక ప్రోడక్ట్ ఇవ్వడం జరుగుతుంది. సో ఈ ప్రోడక్ట్స్ అనాలిసిస్ చేయడం కూడా చాలా ఇంపార్టెంట్. ఈ అనాలిసిస్లో నేను ఫినాన్స్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ కూడా తెలుసుకోవడం జరిగింది. జనరల్గా మోస్ట్ ఆఫ్ ద డిజిటల్ మార్కెటింగ్ కన్సల్టెంట్స్కి కానీ డిజిటల్ మార్కెటింగ్ ఎక్స్పర్ట్స్కి కానీ గ్రౌండ్ లెవెల్ మార్కెటింగ్, రియల్ మార్కెటింగ్ అసలు నాలెడ్జ్ ఉండదు, ఆ ఎక్స్పీరియన్స్ ఉండదు, ఆ ఎక్స్పోజర్ ఉండదు. కానీ మీరు ఇన్సూరెన్స్ ద్వారా అయితే, నెస్ట్లే అయితే ద్వారా, ఈ మీడియా సేల్స్ ద్వారా మీకు డైరెక్ట్ మార్కెటింగ్ మీద కొంత ఐడియా వచ్చింది. రియల్ టైం సినారియోలో ఏం జరుగుతుంది, ట్రెడిషనల్లో ఏం జరుగుతుంది అని. ఇది మీకు ఎంతవరకు అడ్వాంటేజ్ అయింది? డిజిటల్ మార్కెటింగ్ ఎవరైనా చేయాలంటే వాళ్ళకు ఫౌండేషన్స్ ఆఫ్ ట్రెడిషనల్ మార్కెటింగ్ తెలియాల్సిందే. ఎందుకంటే బేసిక్గా ఒక మార్కెటింగ్ ఎలా వర్కౌట్ అవుతుంది అని తెలిస్తే డిజిటల్ మార్కెటింగ్లో టూల్స్ ఉపయోగించి కొన్ని స్ట్రాటజీస్ చేంజ్ చేస్తే డిజిటల్ మార్కెటింగ్లో మంచి రిజల్ట్స్ చూడవచ్చు. సో నేను ఎక్కడైతే
కంపెనీస్లో వర్క్ చేశాను. అక్కడ మార్కెటింగ్ అండ్ సేల్స్ స్కిల్స్ నేను ఇక్కడ ఇంప్లిమెంట్ చేస్తూ అందులో ఇప్పుడు సెర్చ్ ఇంజిన్ రిజల్ట్ పేజెస్ ఏవైతే ఉంటాయో లైక్ ఒకరికి ఒక రిజల్ట్ చూపించాలంటే ఒక పేజ్ కావాలి. ఆ పేజ్ కావాలంటే మనం ఒక పేజ్ డెవలప్ చేయాలి. ఆ పేజ్లో ఇన్ఫర్మేషన్ పెడతాం. సో ఆ ఇన్ఫర్మేషన్ ఎలా ఉంటుందంటే పర్సన్కి ఏమి కావాలో దాని గురించి వివరంగా ఇన్ఫర్మేషన్ ఉంటుంది. దట్ ఈస్ వాట్ మార్కెటింగ్ వి కాల్. సో ఈ ఇలా మార్కెటింగ్ చేయడం ఎలా అని నాకు ఒకసారి అనిపించినప్పుడు నేను డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకోవడం జరిగింది. డిజిటల్గా ఎలా చేయాలి ఇది మార్కెటింగ్ అనేది. సో నేను టీఎస్ఐఎంలో కంప్లీట్గా కోర్స్ అడ్వాన్స్డ్ మార్కెటింగ్ డిఎస్ఎం అంటే ఢిల్లీ స్కూల్ ఆఫ్ ఇంటర్నెట్ మార్కెటింగ్. నేను అక్కడ మాస్టర్స్ అక్కడ ఎంత డ్యూరేషన్ ఉంది కోర్స్? అది 6 months కోర్స్, వీక్ డేస్లోనే కంప్లీట్గా 6 months అయిపోయిన తర్వాత లైక్ సర్టిఫికేషన్ అయింది, మళ్ళీ గూగుల్ సర్టిఫికేషన్ అయింది, అప్స్పాట్ సర్టిఫికేషన్ అయింది. ఈ సర్టిఫికేషన్స్ అన్నీ కూడా ఇప్పుడు ప్రస్తుతానికి కూడా ఉన్నాయి. లైక్ ఏంటంటే అప్పుడు చాలా ఉపయోగపడ్డాయి నాకు. ఎందుకంటే క్లయింట్స్ ని అప్రోచ్ అవ్వాలంటే నేను ఒక సర్టిఫైడ్ పర్సన్గా ఉండాలి. సో ఆ సర్టిఫికేట్స్ చూపించి కూడా నేను క్లయింట్స్ని ఆన్బోర్డ్ చేశాను. అండ్ వెన్ ఇట్ కమ్స్ టు క్లయింట్స్ దే వాంట్ రిజల్ట్స్. ఇప్పుడున్న డిజిటల్ మార్కెటింగ్ ఇండస్ట్రీ డొమైన్లో కూడా మీరు రిజల్ట్స్ చూపించగలిగితే మీరు సక్సెస్ఫుల్ డిజిటల్ మార్కెటర్స్. ఆ రిజల్ట్స్ చూపించాలంటే ఈ ఫౌండేషన్ మనం ఇందాక మాట్లాడుకుంది ఏదైతే మార్కెటింగ్లో ఉందో అది తప్పనిసరిగా ఉండాలి. సో మీరు తప్పనిసరిగా ఉండాలంటున్నారు. ఒకవేళ ఆ ఎక్స్పోజర్కి వచ్చే అవకాశం లేని వాళ్ళు థియరిటికల్గా నేర్చుకుంటే కొంతవరకు మ్యాచ్ చేయడానికి అవకాశం ఉండదా? ఎస్, మనము డిజిటల్ మార్కెటింగ్ కోర్స్లో నేను చెప్పే కోర్స్లో కూడా ఫండమెంటల్స్ ఆఫ్ ట్రెడిషనల్ మార్కెటింగ్ నేర్పిస్తాం. ఫస్ట్ బేసిక్ థింగ్స్ ఫండమెంటల్స్ నేర్పించిన తర్వాతే డిజిటల్ మార్కెటింగ్ ఫండమెంటల్స్కి మూవ్ అయ్యి హార్డ్లీ ఇట్ టేక్స్ 2 to 3 days ఆఫ్ టైం లైక్ టు అండర్స్టాండ్ చేసుకొని డిజిటల్ మార్కెటింగ్ టూల్స్ గురించి, డిజిటల్ మార్కెటింగ్ ఎలా చేయాలి, స్ట్రాటజీస్ ఏముంటుంది, 100 రూపీస్ పెడితే డిజిటల్ మార్కెటింగ్లో ఏం వర్కౌట్ అవుతుంది, 100 minutes టైం స్పెండ్ చేసి వర్క్ చేస్తే ఏమి వర్కౌట్ అవుతుంది, అవన్నీ కూడా బేసిక్ క్లాసెస్లోనే చెప్తాము. బేసిక్ క్లాసెస్లో ఇవి చెప్పిన తర్వాతనే వాళ్ళకు ఒక రియల్ టైం ప్రాజెక్ట్ ఇచ్చి, అంటే ఒక ప్రాజెక్ట్కి ఎలా వర్క్ చేయాలి, అప్పుడు రియల్ టైం ప్రాజెక్ట్కి వర్క్ చేసినప్పుడు వాళ్ళకి కంప్లీట్గా ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది. ఓకే, నేను ఏదైతే నేర్చుకున్నానో అది నేను ఇంప్లిమెంట్ చేస్తే ఇలా రిజల్ట్స్ వస్తున్నాయి. సో నేను ఇలా ఇంప్లిమెంట్ చేసినప్పుడు ఫ్యూ రిజల్ట్స్ వస్తున్నాయి. ఇంకా ఎలా ఇంప్రూవ్మెంట్ చేయాలని చెప్పేసి స్ట్రాటజీస్ ఉంటుంది. ఆ స్ట్రాటజీస్ కూడా మనం కోర్స్లోనే నేర్పిస్తాము. అంటే వెరైటీ ఆఫ్ క్లయింట్స్ ఉంటారు కాబట్టి మన దగ్గర వెరైటీ ఆఫ్ రేంజెస్ ఇన్ఫర్మేషన్ తెలుస్తూ ఉంటుంది. మీరు డిఎస్ఐఎంలో డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ పూర్తయిన తర్వాత మీరు జాబ్ వైపు వెళ్ళలేదా? డైరెక్ట్గా ఏజెన్సీ స్టార్ట్ చేసేసి మీ ఓన్ క్లయింట్స్ని తెచ్చుకోవటం స్టార్ట్ చేశారు? అవును సార్, నాకు మొదటి నుంచి కూడా బిజినెస్ చేయాలని చెప్పేసి ఒక మంచి థాట్ ఉంది. దాన్ని మైండ్లో పెట్టుకొని లైక్ నేను జాబ్ వైపు వెళ్ళలేదు. నేను డైరెక్ట్గా ట్రైనింగ్స్ స్టార్ట్ చేశాను అప్పట్లోనే. అండ్ దాని తర్వాత ఇమీడియట్గా ఏజెన్సీ స్టార్ట్ చేసేసి నాకు అప్పటికి ఏజెన్సీ స్టార్ట్ చేసి క్లయింట్స్ని ఆన్బోర్డ్ చేయడానికి పెద్ద ప్రాబ్లం లేకుండే. ఎందుకంటే నేను ఇది ముందు నుంచే చేస్తున్నాను. ఫస్ట్ బేసిక్స్ తెలుసు నాకు డిజిటల్ మార్కెటింగ్ గురించి. నేను ఎప్పుడైతే మార్కెటింగ్ సేల్స్ పర్సన్గా ఉన్నప్పుడే కాస్త డిజిటల్ మార్కెటింగ్ గురించి నేర్చుకొని చిన్న క్లయింట్ ప్రైమరీ స్కూల్స్ అని చెప్పేసి, మళ్ళీ మన బోర్డ్స్, ఇప్పుడు హోవర్ బోర్డ్స్ కావాలని చెప్తే వాళ్ళకు మార్కెటింగ్ చేసి క్లయింట్స్ ఉన్నారు కాబట్టి నాకు ఒక పెద్ద క్లయింట్ని తీసుకురావడానికి ఆన్బోర్డ్ చేయడానికి ఇవన్నీ. స్కూల్స్కి ఏం మార్కెటింగ్ చేసేవాళ్ళు? అడ్మిషన్స్ చేసేవాళ్ళ లేదంటే స్కూల్స్కి ఏం సపోర్ట్ ఇచ్చేవాళ్ళు? ఎస్, అడ్మిషన్స్తో పాటు డిజిటల్ క్లాసెస్. ఈరోజు మనం డిజిటల్ క్లాస్ రూమ్, డిజిటల్ క్లాసెస్, జూమ్ క్లాసెస్, గూగుల్ మీట్ క్లాసెస్ ఏవైతే చూస్తున్నారో ఇవన్నీ 2015 నాడే కాదు 2016లో కూడా మనం చేసాం. కాకపోతే ప్లాట్ఫామ్స్ ఇవి లేకుండే వేరే ప్లాట్ఫామ్స్లో ఆన్లైన్లో వర్కౌట్ చేస్తుండే. మీరు ఇప్పటి వరకు డిజిటల్ మార్కెటింగ్లో ఎంతమందికి ట్రైనింగ్ ఇచ్చి ఉంటారు? 1000+. మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఎవరు నేర్చుకున్నారు మీ దగ్గర? మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ప్రొఫెషనల్స్. ఇప్పుడు జాబ్ స్విచ్ అవుదామని చెప్పేసి చాలామంది అనుకుంటారు. ఇప్పుడు ఐటీ సాఫ్ట్వేర్ సైడ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కొంచెం తక్కువ ఉన్నారు. లైక్ అవుట్ ఆఫ్ 100 people 5 to 6 people ఐటీ పీపుల్ ఉన్నారు. అంటే లైక్ ప్రోగ్రామింగ్ చేసేవాళ్ళు వీళ్ళు స్విచ్ అవ్వడానికి చాలా తక్కువ మంది ఉన్నారు. కానీ ఐటీకి వెళ్దాం అనుకొని ఐటీ టఫ్ అని తెలిసి డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళు మంచి కంపెనీస్లో కూడా ప్లేస్ అయ్యారు, మంచి ఏజెన్సీస్లో కూడా ప్లేస్ అయ్యారు. అలాగే వాళ్ళ శాలరీ స్ట్రక్చర్ కూడా వాళ్ళ కంపెనీ. మీలాగే ఎంటర్‌ప్రెన్యూర్స్‌గా కూడా కొంతమంది గ్రో అయ్యారా? ఎస్, కొందరు కంపెనీ స్టార్ట్ చేశారు, కొందరు ఈకామర్స్ స్టార్ట్ చేశారు.
ఈ కామర్స్ స్టార్ట్ చేసిన వారు ఇప్పుడు మినిమం టు మినిమం ఒక 3 lakhs వరకు అరేంజ్ చేస్తున్నారు మంత్లీ, బెంగళూరులో అండ్ హైదరాబాద్లో కూడా. అసలు ఈ డిజిటల్ మార్కెటింగ్ వల్ల క్లయింట్స్కి వచ్చే అడ్వాంటేజెస్ ఏంటి? డిజిటల్ మార్కెటింగ్ వల్ల ఏ ఒక్క బిజినెస్ ఓనర్కైనా అడ్వాంటేజ్ ఏంటంటే, వాళ్ళు డిజిటల్ ప్రజెన్స్ చాలా ఇంపార్టెంట్. వాళ్ళకి ఇవాళ రేపు ఉన్న మార్కెట్లో డిజిటల్ ప్రజెన్స్ లేనిది ట్రస్ట్ లేదు జనాల్లో, అది మెయిన్. సో ఫౌండేషన్ లెవెల్లోనే అంటే ఇప్పుడు నా కంపెనీ పేరు సో అండ్ సో అని చెప్పిన వెంటనే మీ వెబ్సైట్ ఏంటి, మీరు ఎక్కడెక్కడ ప్రెజెంటెన్స్ ఉంది, ఆన్లైన్లో చెక్ చేసుకొని వెరిఫై చేసుకొని అన్ని చోట్ల ఉంటే అప్పుడు వచ్చే ట్రస్ట్ వేరంటారు. ఎస్, డెఫినెట్గా. సో నేను కంపెనీ పేరు చెప్పాను కానీ ఆ కంపెనీ ఆన్లైన్లో నా వెబ్సైట్ లేకపోతే ట్రస్ట్ బిల్డ్ అవటం కష్టం. ఒక స్మాల్ పాయింట్ అయితే మిస్ అవుతున్నట్టు అనుకుంటారు ఎవరైనా. ఓకే, డిజిటల్ ప్రజెన్స్ కోసం సో రెగ్యులర్ మార్కెట్, కన్వెన్షనల్ మార్కెటింగ్ స్ట్రాటజీస్ ఉన్నాయి, వేస్ ఉన్నాయి. కన్వెన్షనల్ నుంచి డిజిటల్ వైపు ఎందుకు రావాలి? కన్వెన్షన్లో మీకు కాస్ట్ ఎఫెక్టివ్ కాదు, డిజిటల్ మార్కెటింగ్లో కాస్ట్ ఎఫెక్టివ్ ఫస్ట్ థింగ్. అది చాలామంది డిజిటల్ మార్కెటర్స్కి తెలుసు. అండ్ ఇంకోటి విషయం డిజిటల్ మార్కెటర్స్కి మాత్రమే తెలిసింది ఏంటంటే, వైడ్ రేంజ్ ఆఫ్ ఆడియన్స్కి రీచ్ అవ్వచ్చు. ఈ పాయింట్ చాలా ఇంపార్టెంట్. వైడ్ రేంజ్ ఆఫ్ ఆడియన్స్కి రీచ్ అయినప్పుడు మీ యొక్క ఆడియన్ ఈరోజు మీ ప్రోడక్ట్ కానీ సర్వీస్ కానీ చూశారు, ఈరోజు మీ ఇమీడియట్ బయర్ కాదు, బట్ విత్ ఇన్ ఏ 1 year, విత్ ఇన్ ఏ 2 year యూ కెన్ మేక్ హిమ్ ఆర్ హర్ యువర్ కస్టమర్ బై ఫాలోయింగ్ అప్ విత్ ద మార్కెటింగ్ స్ట్రాటజీస్. ఇదైతే తప్పకుండా ప్రతి ఒక్క డిజిటల్ మార్కెటర్కి తెలుసు ఇవాళ ఉన్న డొమైన్లో. అండ్ డిజిటల్ మార్కెటింగ్లో మెయిన్ కాన్సెప్ట్ రీమార్కెటింగ్ వచ్చి ఉన్న వాళ్ళు కాస్ట్ ఎఫెక్టివ్నెస్ ఆటోమేటిక్గా వాళ్ళకు తెలిసిపోతుంది. అసలు ఎగ్జాక్ట్గా ఎవరు నేర్చుకోవడానికి ఎలిజిబుల్ ఈ కోర్స్? ఓకే, స్టూడెంట్స్ నేర్చుకోవచ్చు. స్టూడెంట్స్ అన్నప్పుడు ఏ కాలేజ్ స్టూడెంట్ అయినా ఇప్పుడు గ్రాడ్యుయేషన్ వస్తుంది త్వరలో, లైక్ ఒక 3 monthsలో లేదంటే 4 monthsలో గ్రాడ్యుయేషన్ వస్తుంది. వాళ్ళకు ఒక ప్రీ ప్లాన్డ్ థింగ్స్ ఉంటాయి. లేదంటే ఇంటర్మీడియట్ వస్తుంది, డిగ్రీలో జాయిన్ అయ్యే వాళ్ళు ఉంటారు, ఇంజనీరింగ్లో జాయిన్ అయ్యే వాళ్ళు. వాళ్ళకి ఎలా హెల్ప్ అయ్యింది? వాళ్ళు నెక్స్ట్ చదువుకుంటూ ఉంటారు కదా, వచ్చి జాబ్ చేయలేరు, లేదా వాళ్ళు ఎంటర్ప్రెన్యూర్గా గ్రో అవ్వలేరు. ఏ ఒక్క స్టూడెంట్కైనా రీసెర్చ్ అనేది చాలా ఇంపార్టెంట్. అది రీసెర్చ్ అనేది ఈ డిజిటల్ ఫీల్డ్లో పెట్టడం నాకున్న ఇంట్రెస్ట్. నా దగ్గరికి ఇప్పుడు నా ఫ్రెండ్స్ వచ్చినా లేదంటే నా కజిన్స్ రిలేటివ్స్ ఎవరు వచ్చినా వాళ్ళకి ఇదే చెప్తుంటాను ఏంటంటే, యూ షో ఇంట్రెస్ట్ ఇన్ రైటింగ్ సమ్ ఆర్టికల్స్, ఇట్ విల్ ఇంప్రూవ్ యువర్ స్కిల్స్. ఇట్ కెన్ బి రిటర్న్ స్కిల్స్, ఇట్ కెన్ బి థింకింగ్ స్కిల్స్, ఇట్ కెన్ బి రీసెర్చ్ స్కిల్స్. When you improve the skills, definitely when you join your college, after finishing your college, it will help you out. Whether you are in digital marketing domain, whether you are in other domain also, నీకు ఎక్కడైనా కంపెనీస్కి పోయి డిగ్రీ అయిపోయింది, ఇంజనీరింగ్ అయిపోయింది, కంపెనీకి వెళ్ళి ఇంటర్వ్యూ తీసుకుంటున్నారు, ఏం చేశారని అడిగితే మీరు ఇది కూడా నేను ఒకటి చేశానని చెప్పేసి తప్పకుండా మీకు వెయిటేజ్ అయితే ఉంటుంది. వెయిటేజ్ ఉండిద్ది, నాలెడ్జ్ పెరిగిద్ది. దీంతోపాటు పార్ట్ టైం ఎర్నింగ్ స్కోప్ కూడా ఉండేది. అంటే ఇంటర్మీడియట్ గ్యాప్లో సమ్మర్ సీజన్లో నేర్చుకొని, లేదా డిగ్రీ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, గ్రాడ్యుయేషన్స్ అప్ టు 3rd year వరకు, 4th year ఎట్లాగో వాళ్ళ క్యాంపస్ ఇంటర్వ్యూల మీద, కోర్ డొమైన్ మీద ఫోకస్ చేయొచ్చు మోస్ట్ ఆఫ్ ద పీపుల్. ఈ టైంలో ఏమైనా పార్ట్ టైం చేసి ఈ డిజిటల్ మార్కెటింగ్ నాలెడ్జ్ ద్వారా ఎంతో కొంత అరేంజ్ చేయడానికి స్కోప్ ఉండిద్దా స్టూడెంట్స్కి? ఎస్, ఉంది. సో అది ఎలా ఉంటుందంటే, ఇప్పుడు హాలిడేస్ వచ్చాయి, హాలిడేస్లో డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకొని కాలేజ్కి వెళ్తారు, నెక్స్ట్ గ్రాడ్యుయేషన్ కాలేజ్కి లేదంటే నెక్స్ట్ హైయర్ ఎడ్యుకేషన్కి వెళ్ళినప్పుడు వీళ్ళు ఏదైతే కోర్స్ నేర్చుకున్నారో డైలీ ఇంప్లిమెంట్ చేస్తూ ఉంటే తప్పకుండా ఒక 2-3 monthsలో రిజల్ట్స్ రావడం స్టార్ట్ అవుతుంది. సో ఆ రిజల్ట్స్ రావడానికి ఏమేమి స్టెప్స్ తీసుకోవాలో, క్లయింట్స్ తేవడానికి ఏమేమి స్టెప్స్ తీసుకోవాలో అవి కూడా ప్రత్యేకంగా మన కోర్సులో ఇంక్లూడ్ చేసి ఉన్నాయి. సో అవి కూడా మనం నేర్పిస్తాము. అది రియల్ టైంలో అవుతుంది, ప్రాక్టికల్ కోర్స్లో. సో వాళ్ళు నేర్చుకొని అవి ఇంప్లిమెంట్ చేస్తే చాలు, వాళ్ళు నిజంగా ఫ్రీలాన్సింగ్ ప్రాజెక్ట్స్ తెచ్చుకోవచ్చు. స్టూడెంట్స్ అయిపోయింది, దాని తర్వాత ఇంకెవరు నేర్చుకోవచ్చు? ప్రొఫెషనల్స్ అంటే వేరే డొమైన్స్లో వర్క్ చేస్తున్న ప్రొఫెషనల్స్? ఎస్, ఇట్ కెన్ బి ఎనీ ప్రొఫెషన్. ప్రొఫెషనల్స్కి ఎలా హెల్ప్ అయ్యింది? వాళ్ళు ఆల్రెడీ వాళ్ళ జాబ్ వాళ్ళు చేసుకుంటారు. సో వాళ్ళ జాబ్ వాళ్ళు చేసుకుందామన్న వాళ్ళకి కాకుండా జాబ్ స్విచ్ అవుదామని, లేకపోతే జాబ్ అదే చేంజెస్ అవుదామని, లేదంటే కెరీర్ నాకు ఇంప్రూవ్ అవ్వట్లేదు, వేరే డొమైన్లో వెళ్ళాలని చెప్పేసి ఇలాంటి పాయింట్ వాళ్ళు చేస్తున్న పనిలో గ్రోత్ కనిపించినప్పుడు ఒకటి, ప్లస్ డిజిటల్ మార్కెటింగ్లో ఆపర్చునిటీ ఉంది కాబట్టి, స్కోప్ ఉంది కాబట్టి ఇటు షిఫ్ట్ అవ్వాలనుకున్న వాళ్ళు జాయిన్ అవ్వచ్చు. దాని తర్వాత ఇంకా
అండ్ హౌస్ వైఫ్స్, హోమ్ మేకర్స్ వీళ్ళు కూడా నేర్చుకుంటారు. నా దగ్గర చాలామంది ట్రైనీస్ వచ్చేసరికి ప్రొఫెషనల్స్ గాను హోమ్ మేకర్స్ వాళ్ళు చాలా ఉన్నారు. ఎందుకంటే హోమ్ మేకర్స్ వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంటుంది. ఏదో ఒకటి స్టార్ట్ చేయాలని చెప్పేసి లైక్ అర్నింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కాకుండా లైక్ ఒక ఎంగేజింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో నేను ఒక పని చేయాలి, ఆ పని ఇద్దరు ముగ్గురికి ఉపయోగపడాలి అన్న చాలా పీపుల్ కూడా, ఆ థాట్ ఉన్న పీపుల్ కూడా నా దగ్గరకు వచ్చారు. డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకున్నారు. డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకొని మన బుటీక్ అని చెప్పేసి, మళ్ళీ ట్రెడిషనల్ వేర్ అని చెప్పేసి ఇలా కూడా చిన్న చిన్నగా స్టార్ట్ చేసి నిదానంగా అర్న్ చేసుకునే వాళ్ళు కూడా నేను వాళ్ళకి ట్రైన్ చేశాను. వాళ్ళు ఇప్పటికీ సక్సెస్ఫుల్గానే వర్క్ చేస్తున్నారు. దీని తర్వాత బిజినెస్ ఓనర్స్కి ఏమైనా హెల్ప్ అవుద్ది? యా, తప్పకుండా బిజినెస్ ఓనర్స్కి ఇది కావాలి. నేను ఇది మస్ట్ అంటాను. ఎందుకంటే బిజినెస్ ఓనర్స్కి వాళ్ళకు తీరిక అంటే లైక్ వాళ్ళకి టైం లేక వాళ్ళ టీంతో చేయించుకోవాలనుకున్నా కూడా ఆ పర్సన్కి నాలెడ్జ్ ఉంటే ఆ టీంకి మెంటర్గా ఉండి ఆ టీంని గైడ్ చేస్తూ కంప్లీట్గా వాళ్ళ బిజినెస్ని ఆన్లైన్లో ప్రజెంట్ చేసి సక్సెస్ఫుల్ రిజల్ట్స్ చూడొచ్చు. ఒక బేసిక్ లెవెల్ నుంచి అంటే మినిమం ఎర్నింగ్ స్కిల్స్ నేర్చుకోవాలంటే ఎంత డ్యూరేషన్ ఉండేది ట్రైనింగ్? మినిమం 30 days అయితే బేసిక్స్ నేర్చేసుకోవచ్చు. బేసిక్స్ కాకుండా మినిమం ఎర్నింగ్ స్కిల్స్ ఎయిదర్ క్లయింట్ని తెచ్చుకోవటం కానీ, లేదా తను వర్క్ చేస్తున్న ప్రోడక్ట్స్ మీద సేల్స్ చేసుకోవడానికి కానీ, లేదంటే ఒక బిజినెస్ ఓనర్ డిజిటల్గా వచ్చే అడ్వాంటేజ్ యాడ్స్ ద్వారాను రన్ చేసుకొని అట్లా చేయటానికే బేసిక్ లెవెల్లో అంటే నాలెడ్జ్ ఉండొచ్చు, కానీ దాన్ని ఇంప్లిమెంట్ చేసి ఇంప్లిమెంటేషన్లో నుంచి రిజల్ట్ తీసుకోకపోతే ఎర్నింగ్కి కష్టం. అవును. సో ఆ లెవెల్ ఆఫ్ మినిమం ఎర్నింగ్స్ స్టార్ట్ అయ్యే రేంజ్ నేర్చుకోవాలి అనుకుంటే ఎంత టైం ఫోకస్డ్గా పెట్టాలి? 60 డేస్లో మీరు తప్పకుండా 100% రిజల్ట్స్ చూడొచ్చు. అండ్ డైలీ మినిమం టు మినిమం ఒక 1 to 2 hours దీని మీద కొంచెం శ్రద్ధ పెట్టి నేర్చుకుంటే చాలు. ఓవరాల్గా అసలు మీ కోర్సులో ఏమేమి టాపిక్స్ నేర్పిస్తారు, అంటే సబ్ మాడ్యూల్స్ ఏముంటాయి? సో మెయిన్ మాడ్యూల్స్కి వచ్చేసరికి సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్, సెర్చ్ ఇంజిన్ మార్కెటింగ్, సోషల్ మీడియా మార్కెటింగ్. సో సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్ వచ్చేసరికి కంప్లీట్గా ఆర్గానిక్ మార్కెటింగ్. అది మనం వర్క్ చేసి మన రిజల్ట్స్ని వేరే వాళ్ళ ముంగట ప్రొడ్యూస్ చేస్తాం. వేరే వాళ్ళు మన అకార్డింగ్ కీవర్డ్స్ మీద టార్గెటింగ్ ఉంటుంది అది. సో ఒక కీవర్డ్ సెర్చ్ చేసినప్పుడు ఆ కీవర్డ్స్కి రెలవెంట్ ఇన్ఫర్మేషన్ మన వెబ్సైట్ పైన ఉంటే అది యూజర్స్కి కనిపించడం జరుగుతుంది. సో ఎగ్జాక్ట్గా ఈ ప్రాసెస్ ఎలా జరుగుతుందంటే, గూగుల్ మీద క్రాలర్స్ అని బాట్స్ అని చెప్పేసి 2 టెక్నికల్ థింగ్స్ ఉన్నాయి. సో ఆ క్రాలర్స్ బాట్స్ ఏం చేస్తాయి అంటే, మన వెబ్ పేజెస్ మీద మనం ఏమైతే ఇన్ఫర్మేషన్ అప్డేట్ చేసామో ఎస్ఈఓ చేసేటప్పుడు, సో అవి లైక్ ఇన్ఫర్మేషన్ అనేది కలెక్ట్ చేసుకొని ఒక డేటాబేస్ మెమరీ రూపంలో పెట్టుకుంటుంది. సో వెనెవర్ ఏ యూజర్ సర్చ్ ఫర్ దట్ రిక్వైర్డ్ కీవర్డ్, దట్ రెఫర్డ్ కీవర్డ్, అవర్ ఇన్ఫర్మేషన్ విల్ షో అప్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ దట్ పర్సన్ ఇఫ్ ఇట్ ఈస్ రెలెవెంట్ టు దట్ యూజర్. అంటే లిస్ట్ గూగుల్ నెంబర్ ఆఫ్ రిజల్ట్స్ ఇచ్చింది. అవును. సో నెంబర్ ఆఫ్ రిజల్ట్స్లో నుంచి మన వెబ్ పేజీ టాప్ 1, 2, 3లో ఉంటేనే మనకి కాల్స్ కానీ మెసేజెస్ కానీ రిజల్ట్ కానీ వచ్చే స్కోప్ ఉండిద్ది. ఈ మిగతా వాళ్ళని మనం ఎలా బీట్ చేయగలుగుతాం? 100th పొజిషన్లో ఉన్నా కూడా మనకు క్వాలిటీ కాల్స్ వస్తాయి, క్వాలిటీ ట్రాఫిక్ వస్తుంది, క్వాలిటీ సేల్స్ కూడా అవుతున్నాయి. ఎస్సీఓలో మనం 100th పొజిషన్లో ఉన్నాము అని చెప్పేసి మనము స్టార్టింగ్లో నిరాశ పడనక్కర్లేదు. ఆ పొజిషన్లో ఉన్నా కూడా మనకు రిజల్ట్స్ చక్కగా వస్తాయి. 100th పొజిషన్ అనేది మనం ఇమీడియట్గా స్టార్ట్ చేసినప్పుడు ఆ పొజిషన్ ఉంటుంది. మనం వర్క్ చేస్తూ ఉంటే మళ్ళీ కంప్లీట్గా దానికి మన వెబ్సైట్కి ఏదైతే ఎస్ఈఓ చేస్తున్నామో వాటికి ట్రాఫిక్ తెచ్చుకొని ట్రాఫిక్ని కంప్లీట్గా డ్యూరేషన్స్, మళ్ళీ ఎంగేజ్మెంట్స్, ఈవెంట్స్ ఇవన్నీ చేయిస్తూ ఉంటే ఆటోమేటిక్గా మనము క్వాలిటీ స్కోర్ ఇది ఎస్ఈఓ ఈ మొత్తం సెర్చ్ ఇంజిన్లో షో చేసే రిజల్ట్ పేజీని మనం ఎంత పైకి తీసుకొస్తాం అన్నది ఎస్ఈఓలో వర్క్ చేస్తాం. టెక్నికల్గా. దాని తర్వాత ఎస్ఎంఎం, సోషల్ మీడియా మార్కెటింగ్. అందులో మనం వేటి మీద ఫోకస్ చేస్తాం? సోషల్ మీడియా మార్కెటింగ్కి వచ్చేసరికి మెటా బిజినెస్ అంటాం మనం, మెటా బిజినెస్. సో ఇందులో ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ అండ్ వీటితో పాటు పింట్రెస్ట్, లింక్డ్ఇన్, ట్విట్టర్ ఇవి కూడా మనం మార్కెటింగ్ చేయొచ్చు. కంప్లీట్ పెయిడ్ మార్కెటింగ్ ఇన్ ద సెన్స్ లైక్ వీ విల్ పే సమ్ రూపీస్ ఆఫ్ అమౌంట్ టు సో అండ్ సో కంపెనీ. అకార్డింగ్ టు దట్ అవర్ యాడ్స్ విల్ బి ప్లేస్డ్ ఆన్ ఆప్షన్ బేస్. సో ఆ ఆప్షన్ని బీట్ చేయాలంటే, అంటే ఆ ఆప్షన్కి తగ్గట్టు మనం వర్క్ చేస్తే మనకు కాస్ట్ పర్ లీడ్ అనేది కాస్ట్ పర్ ఏదైతే ఉందో కాస్ట్ పర్ సిపిసి
కాస్ట్ పర్ క్లిక్ అది చాలా తక్కువలో అయిపోతుంది. ఇన్స్టెడ్ ఇప్పుడు మీరు చేశారు అడ్వర్టైజ్మెంట్, మీకు 10 రూపీస్ క్లిక్ అవుద్ది. అదే నేను చేశాను 1 రూపీలో క్లిక్ అయిపోద్ది. సో ఆ డిఫరెన్స్ని క్యాప్చర్ చేయాలంటే మీరు డిజిటల్ మార్కెటర్లో కొన్ని కాన్సెప్ట్స్, స్ట్రాటజీస్ అండర్స్టాండ్ చేసుకుంటే చాలు, మీరు ఇంప్లిమెంటేషన్ ఆటోమేటిక్గా అయిపోతుంది. ఓకే, సో ఇలా మనం సోషల్ మీడియా మార్కెటింగ్లో కూడా మనకి కోర్స్ సబ్ మాడ్యూల్స్తో పాటు కంప్లీట్ ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది. ప్రాక్టికల్గా ఈ పాయింట్ ఇలా చేస్తే ఇలా వర్కౌట్ అవుతుంది, స్టెప్ బై స్టెప్ నేర్పిస్తాము. అలాగే వాళ్ళు ఇంప్లిమెంట్ కూడా చేస్తారు స్టూడెంట్స్. దీని తర్వాత నెక్స్ట్ ఇప్పుడు యూట్యూబ్ బాగా పాపులర్ అయింది. ఎక్కువ మంది యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసుకుంటున్నారు, ట్రై చేస్తున్నారు, రకరకాల కంటెంట్ ప్రొడ్యూస్ చేసుకోగలుగుతున్నారు. కానీ అనుకున్నంతగా రీచ్ రాకపోవటం వల్ల డెఫినెట్గా కొన్ని రోజులకి వాళ్ళు డిసప్పాయింట్ అయ్యి క్లోజ్ చేస్తున్నారు. మేబీ ఎస్ఈఓ కూడా ఒక కీ రోల్ పోషిస్తూ ఉండొచ్చు. సో వాళ్ళకి ఎలా హెల్ప్ అవుతుంది? యూట్యూబ్ ఛానల్ క్రియేషన్ అనేది ఇప్పుడు పీపుల్కి ఏది అయితే అవసరం ఉందో దాని మీద మనము కంటెంట్ ప్రిపేర్ చేసామనుకోండి, ఆటోమేటిక్గా ఛానల్ గ్రోత్ అవుతుంది. ఇప్పుడు చాలామంది ఏం చేస్తారంటే వాళ్ళకు వచ్చిన ఒక స్కిల్ ఉంటుంది, ఆ స్కిల్ని బేస్ చేసుకొని వాళ్ళ ఛానల్ స్టార్ట్ చేస్తారు. వాళ్ళకు వచ్చిన స్కిల్ కాకుండా వాళ్ళ అదే స్కిల్ పైన ఇంకా గ్రోత్ అనేది కూడా ఉంటుంది. ఆ గ్రోత్ని ఒక పాయింట్ని మిస్ అయిపోయి అక్కడ స్టాప్ అయిపోతారు. సో అది చాలా పర్సన్స్లో జరిగే. వాళ్ళకి ఎట్లా తెలిసిద్ది అంటే పబ్లిక్ ఏం కోరుకుంటున్నారు, మనం ఏం చేస్తున్నాం, గ్యాప్ ఏముందనేది ఎట్లా తెలుస్తుంది? టూల్స్ సార్, కంప్లీట్గా మనకు డిజిటల్ ప్లాట్ఫామ్ మీద ఎవరేం సెర్చ్ చేస్తున్నారు, యూట్యూబ్లో ఎవరేం సెర్చ్ చేస్తున్నారు అన్ని టూల్స్ కూడా ఉన్నాయి. అలా మనము ఆ ఇన్ఫర్మేషన్ని గ్యాదర్ చేసి దాని మీద కొంచెం అనాలిసిస్ చేసి అకార్డింగ్లీ మనం కంటెంట్ ప్రిపేర్ చేస్తే ఆటోమేటిక్గా కంటెంట్ ర్యాంక్ కూడా అవుతుంది, అలాగే ఆడియన్స్ కూడా అలాగే ఉంటారు. సో యూట్యూబర్స్కి కూడా హెల్ప్ అవుతుంది ఈ కోర్స్. 60 డేస్లో మినిమం ఈదర్ జాబ్కైనా వెళ్ళొచ్చు, లేదా ఎంటర్ప్రెన్యూర్గా ఏజెన్సీ అయినా స్టార్ట్ చేసి క్లయింట్స్కైనా వర్క్ చేయొచ్చు అంటున్నారు. యా, సో ఈ 60 డేస్లో తప్పకుండా వాళ్ళు ప్రాక్టీస్ చేస్తే సక్సెస్ఫుల్గా అవుతారు. శాలరీ ఎంత వచ్చే అవకాశం ఉంది, స్టార్టింగ్ శాలరీ, అలాగే ఫ్యూచర్లో ఎంతవరకు ఎక్స్టెండ్ అయ్యే అవకాశం ఉంది? మార్కెట్లో ఇప్పుడు స్టార్టింగ్ శాలరీ 18,000 ప్లస్ 18K ప్లస్ ఉంది సార్. అండ్ కొంతమంది నా స్టూడెంట్స్ 25K ప్లస్లో జాయిన్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు, 40Kలో కూడా జాయిన్ అయిన వాళ్ళు ఉన్నారు. కొందరు బెంగళూరులో ఉన్నారు, కొందరు హైదరాబాద్లో ఉన్నారు, కొందరు చెన్నైలో ఉన్నారు. సో వర్క్ ఫ్రమ్ హోమ్ అలాంటి ఆప్షన్స్ కూడా ఉన్నాయి చాలా మందికి. కొందరికి హైబ్రిడ్ ఆప్షన్స్ ఉన్నాయి, కొందరికి ఆఫీస్కి వెళ్ళి వర్క్ చేయాలి తప్పనిసరిగా అని చెప్పేసి కూడా ఆపర్చునిటీస్ ఉన్నాయి ఇందులో. మీరు అన్నట్టుగా ఇప్పుడు ఈ డిజిటల్ మార్కెటింగ్ బయట శాలరీస్ ఎలా ఉన్నాయని చెప్పేసి అడిగారు. యాక్చువల్గా చాలామంది తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, మనము డిజిటల్ మార్కెటింగ్ పర్ఫెక్ట్గా నేర్చుకున్నాము అని చెప్పేసి మనం పర్ఫెక్ట్గా రిజల్ట్స్ తేయగలుగుతాము ప్రాక్టికల్స్ చేసి. ఈ ఎక్స్పీరియన్స్ ఆటోమేటిక్గా మీరు ఏదైతే ఎక్స్పీరియన్స్ పొందుతారో ఈ డిజిటల్ మార్కెటింగ్ కోర్స్లో, మీరు జస్ట్ అదే ఎక్స్పీరియన్స్ మీరు క్యారీ ఫార్వర్డ్ చేసుకొని ఒక ఇంటర్వ్యూకి వెళ్ళారనుకోండి, ఆటోమేటిక్గా మీకు మంచి శాలరీ వస్తుంది. ఎందుకంటే ఎంప్లాయర్ ఎక్స్పెక్ట్ చేసేది కూడా రిజల్ట్స్. ఎండ్ ఆఫ్ ద డే రిజల్ట్స్. ఐ వాంట్ నంబర్ అని చెప్తారు, జస్ట్ గివ్ ద నంబర్. సో కెరీర్ శాలరీకి వెళ్ళాలనుకుంటే, జాబ్ కావాలనుకుంటే అట్లా స్టార్ట్ చేయొచ్చు. తర్వాత ఫ్యూచర్లో శాలరీ ప్యాకేజెస్ పెరిగే అవకాశం తప్పకుండా. యా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చింది. ఎంత పర్సంటేజ్ అని చెప్పను, బట్ కొంత పర్సంటేజ్ మాత్రం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆక్యుపై చేస్తుంది. కానీ కంప్లీట్గా అయితే చేయదు డిజిటల్ మార్కెటింగ్ని. హ్యూమన్ ఇంటర్వెన్షన్ చాలా అవసరము. ఇప్పుడు మనం ఉన్న రోజుల్లోనే మనం ఎంతో ఇన్ఫర్మేషన్ కన్జ్యూమ్ చేస్తూ ఉంటాము. ఆ ఇన్ఫర్మేషన్ కన్జ్యూమ్ చేయడానికి కారణం ఎప్పటి నుంచో డిజిటల్ మార్కెటర్స్ వర్క్ చేయడము. సో ఈరోజు మనం ఏదైతే వర్క్ చేసి పెడతామో రేపు గాను, లేకపోతే ఒక 5 years తర్వాత గాను, 10 years తర్వాత గాను ఆ ఇన్ఫర్మేషన్ ఇంటర్నెట్ మీద ఉంటుంది. ఆ ఇంటర్నెట్ మీద ఉన్నప్పుడు మీరు ఆటోమేటిక్గా మీరు పబ్లిషర్ అయితే రాయల్టీస్ ఎంజాయ్ చేస్తారు సింపుల్గా. సో ప్రతి ఒక్కరు కూడా ఎవరైతే ఇంటర్నెట్ యూజ్ చేయాలనుకుంటారో వాళ్ళు తప్పకుండా ఇన్ఫర్మేషన్ కన్జ్యూమ్ చేస్తారు. ఆ ఇన్ఫర్మేషన్ కన్జ్యూమ్ చేయాలంటే మనలాంటి ఒక డిజిటల్ మార్కెటర్ అక్కడ ఉండాలి. సో మీ దగ్గర ఎవరైనా స్టూడెంట్ వచ్చి జాయిన్ అయ్యాడు, కోర్స్ కంప్లీట్ అయిపోయింది, జాబ్ రాలే, 60 days తర్వాత ట్రై చేశాడు, ఒక 1 month తర్వాత మీ దగ్గరకు వచ్చాడు మళ్ళీ సజెషన్కి. సో నేను ట్రై చేశాను, నాకు రాలేదని. అప్పుడు మీ వైపు నుంచి ఏమి సజెషన్ ఉండొచ్చు? మేము ఒక రియల్ టైం ప్రాజెక్ట్ ఇస్తామని చెప్పాం కదా, అలాగే ఇంటర్న్షిప్ కూడా ప్రొవైడ్ చేస్తాం సార్. ఇంటర్న్షిప్ ఏంటంటే, ఇప్పుడు అతనికి జాబ్ రాలేదు, ఇంటర్న్షిప్ ప్రొవైడ్ మనమే మన కంపెనీస్ తోటే ఇంటర్న్షిప్ ప్రొవైడ్ చేయించి
ఇంటర్న్షిప్లో ఒక 3 to 6 months అతన్ని వర్క్ చేపిస్తాం. అతనికి వర్క్ నేర్చుకుంటాడు. దాని తర్వాత అతను బయటికి వెళ్ళేసి జాబ్ చేసుకున్నా కూడా మంచి శాలరీ, అప్పుడు నార్మల్ ఫ్రెషర్కి వచ్చే శాలరీ కంటే కూడా ఎక్కువ శాలరీ వచ్చే అవకాశాలు ఉన్నాయి ఇంటర్న్షిప్ వెళ్ళిన వాళ్ళకి. ఓకే, జాబ్ విషయం తీసుకుంటే అట్లా ఉంది. తర్వాత ఓన్గా నేను ఏజెన్సీ స్టార్ట్ చేసుకుంటాను అనుకుంటాడు. స్టార్ట్ చేసుకుంటున్నప్పుడు అగైన్ క్లయింట్ని కన్విన్స్ చేయటం యాజ్ ఏ ఫ్రెషర్గా కష్టం ఉండిద్ది. అలాంటప్పుడు ఎలా గైడ్ చేస్తారు? ఇక్కడ కూడా రియల్ టైం ప్రాజెక్ట్ ఉపయోగపడుతుంది సార్. రియల్ టైం ప్రాజెక్ట్ ఏదైతే ఉపయోగపడుతుందో, ఎలా ఉపయోగపడుతుందో నేను చెప్తాను. అతను ప్రాజెక్ట్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఉంటాడు. ఎండింగ్ అంటే లైక్ అతను కోర్స్ అయిపోయి వెళ్ళే వరకు ఉంటాడు. ఓకే, సో అంతలోపు మనం ప్రాజెక్ట్ ఫౌండేషన్స్ అంటే డిజిటల్ మార్కెటింగ్కి కావాల్సిన ఫౌండేషన్స్ డెవలప్ చేస్తాము. దాని తర్వాత మార్కెటింగ్కి కావాల్సిన స్ట్రాటజీస్ కూడా ఇంప్లిమెంట్ చేసేస్తాం. ఆల్రెడీ 60 days లోపల అయిపోతుంది ఈ పని టీమ్ తోటి. సో ఇలా అయినప్పుడు అతను అప్స్ అండ్ డౌన్స్, ఒకవేళ ఒక అకౌంట్ డిసేబుల్ అయితే కూడా ఆ డిసేబుల్డ్ అకౌంట్ ఎలా రెక్టిఫై చేసి దాన్ని మళ్ళీ యాక్టివేట్లో చేయాలని కూడా తెలుసుకుంటారు. ఎందుకంటే డిసేబుల్ అయ్యేటివి చాలా స్టార్టింగ్ ఫేసెస్లోనే డిసేబుల్ అవుతాయి. చిన్న చిన్న మిస్టేక్స్ డిసేబుల్స్కి కారణం. డిసేబుల్స్ అంటే క్వశ్చన్ రావచ్చు. డిసేబుల్స్ ఫేస్బుక్లో బిజినెస్ చేద్దాం అనుకుంటున్నారు. ఫేస్బుక్ కొత్త అకౌంట్ క్రియేట్ చేస్తారు. క్రియేట్ చేసిన ఇమీడియట్ దాంట్లో పోస్ట్ చేయడము, మళ్ళీ పేజెస్ క్రియేట్ చేయడం, బిజినెస్ పేజ్ క్రియేట్ చేయడము, బిజినెస్ పేజ్లో మళ్ళీ అడ్వర్టైజ్మెంట్ ప్లాట్ఫామ్ క్రియేట్ చేయడం, యాడ్స్ మేనేజర్ అంటాము. ఇలా ఇమీడియట్గా యాక్టివేట్ చేసుకుంటూ వెళ్తే ఆటోమేటిక్గా డిసేబుల్ అవుతుంది అకౌంట్. ఎందుకంటే అది హ్యూమన్ ఇంటర్వెన్షన్ లాగా లేదు, ఒక బాట్ ఇంటర్వెన్షన్ లాగా ఉంది. సో ఇవన్నీ మన స్టూడెంట్స్కి నేర్పిస్తాం. ఇలా చేయకూడదు, ప్రాపర్ వే ఉంది, ఈ ప్రాపర్ ప్రొసీజర్లో వెళ్తే డిసేబుల్ అవ్వకుండా అవకాశాలు చాలా ఉంటాయి. సో అప్పుడు దానికి ఎలా వర్క్ చేయాలి. సో ఇట్లాంటి విషయాలు తెలుసుకున్నప్పుడు రియల్ టైంలో ఇతను క్లయింట్ దగ్గర ఏదైతే టెస్టిమోనియల్స్ ఇవ్వాలనుకుంటాడో ఇతను ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. ఆ క్లయింట్ తోటి ఎలా మాట్లాడాలి, క్లయింట్కి ఏం ఎక్స్ప్లెయిన్ చేయాలి, అలాగే మీరు ప్రూఫ్స్ ఏం చూపించాలి, ప్రతి ఒక్కటి కూడా నేను నేర్పిస్తాను క్లాసెస్లోనే. లైక్ ఇప్పుడు ఒక డిజిటల్ మార్కెటింగ్లో రిజల్ట్స్ మ్యాక్సిమం ఒక బిజినెస్ ఓనర్ అడిగేది నాకు ఈ రిజల్ట్ మీరు ఎలా తెచ్చి పెడతారు. ఓకే, ఆల్రెడీ చాలామంది బిజినెస్ ఓనర్స్ డిజిటల్ మార్కెటింగ్ చేసుకుంటున్నారు. డిజిటల్ మార్కెటింగ్స్లో చాలామంది అన్సక్సెస్ఫుల్ అయిన వాళ్ళు ఉన్నారు, అంటే బిజినెస్ చేసి సక్సెస్ఫుల్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు. సో ఇవి అన్సక్సెస్ఫుల్ అయిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళకు సింపుల్గా కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్పేసి వాళ్ళకు ఆ ప్రాజెక్ట్ని తెచ్చుకునే అవకాశం అయితే మేము క్రియేట్ చేస్తాం. సో రియల్ టైం ప్రాజెక్ట్స్ మీద వర్క్ చేయటం వల్ల ఈ రెఫరెన్సెస్ అన్నీ డిస్కస్ చేసి కొంత కన్విన్స్ చేయడానికి ట్రై చేయొచ్చు. అయితే ఫ్యూచర్ ఎట్లా ఉండబోతుంది డిజిటల్ మార్కెటింగ్కి? ఇప్పుడు ఏఐ వచ్చిన తర్వాత ప్రతిదీ ప్రోగ్రామర్లను రీప్లేస్ చేస్తుంది అంటున్నారు. చేయటానికి కొంత అవకాశం ఉంది, ఈజీగా కోడ్ రెడీ అవుతుంది కాబట్టి 10 మంది అవసరం అయ్యే దగ్గర 4 డెవలపర్స్తోనే కంప్లీట్. అలాగే డిజిటల్ మార్కెటింగ్లో దీని ఎఫెక్ట్ ఎలా ఉండబోతుంది? ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టూల్స్ వచ్చాయి. జస్ట్ ఎగ్జాంపుల్ మనం తీసుకుంటే ChatGPT తీసుకుందాము. ఈ ChatGPT అనేది కంటెంట్ ఆటోమేటిక్గా మనం హెడ్లైన్ ఇస్తే ఆటోమేటిక్గా ఆన్సర్ ఇచ్చుద్ది. సో అందులోకి ఆన్సర్ కాపీ చేసి డిజిటల్ మార్కెటింగ్కి ఉపయోగపడే కంటెంట్ ఏదైతే ఉందో, ఆర్టికల్ రైటింగ్ కానీ, బ్లాగ్ రైటింగ్ కానీ, వీటి యాడ్ కాపీస్ కానీ, ఇక్కడ మనం ఆ కంటెంట్ని ఇంప్లిమెంట్ చేయొచ్చు. ప్యూర్గా ఇది వర్క్ అవుతుంది అంటే లైక్ అక్కడ నుంచి కాపీ చేసిన కంటెంట్ అని కూడా అట్లాంటిది ఏమి ఉండదు. 100% యూనిక్ కంటెంట్ కూడా ఉంటుంది ChatGPT నుంచి చేసింది. బట్ ఇట్స్ లిటిల్ అవుట్డేటెడ్. దానికంటే ఫ్రెష్గా కంటెంట్ కూడా రాయొచ్చు చెప్పాలంటే. ప్రాక్టీస్కి ఇలాంటి ChatGPT ఇలాంటి ఇన్ఫర్మేషన్ ప్లాట్ఫామ్స్ మీదకి వెళ్ళి కాపీ కంటెంట్ చేసి మనం పేస్ట్ చేసుకొని వాడచ్చు ప్రస్తుతానికి. కానీ ఒకవేళ మీరు మంచిగా లైక్ మంచి బ్రాండ్ని ఎస్టాబ్లిష్ చేద్దాం అనుకున్నారంటే మీరు ఓన్గా కంటెంట్ రాయడమే బెటర్ అంటాను. ఎందుకంటే చాలా ఎక్సర్సైజెస్ ChatGPTలో ఉండవు. ఓకే, ఎక్సర్సైజెస్ అంటే ఎలాంటి ఎక్సర్సైజెస్? ఇప్పుడు సపోజ్ నేను ఒక పర్సన్ వచ్చేసి ఫామ్ ఫిలప్ చేశారు మన వెబ్సైట్ పైన. ఫామ్ ఫిలప్ చేసినప్పుడు ఆ ఫామ్ ఫిలప్ చేయగానే ఆ ఫామ్లో ఉన్న డీటెయిల్స్కి లైక్ వెదర్ ఇట్ కెన్ బి అ కాంటాక్ట్, ఫోన్ నెంబర్ కాంటాక్ట్, వెదర్ ఇట్ కెన్ బి అ ఈమెయిల్ అడ్రస్, ఆ అడ్రస్కి మనము కమ్యూనికేషన్ చేయాల్సి వస్తుంది. మీరు ఇలా ఫామ్ ఫిలప్ చేశారు అని చెప్పేసి. అలాంటి టూల్స్ ఉన్నాయి. ఇప్పుడు అలాంటి టూల్స్ డెవలప్ చేద్దామని చెప్పేసి ChatGPTలో వెతికే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. ఓకే, సో ChatGPTలో వెతికినప్పుడు సింపుల్గా ChatGPT
ఒకసారి ఆన్సర్ చెప్తుంది. ఏంటంటే మిగతా వాళ్ళది మనం కాపీ చేయలేం. ఇదైతే షూర్. మీరు ఎలాంటి పెద్ద కంపెనీ తీసుకున్నా, చిన్న కంపెనీ తీసుకున్నా చాట్‌జీపీటీ మీకు ట్రాన్స్‌పరెంట్‌గా ఉంటుంది. ఇది కాపీ చేయలేమని చెప్పేసి. లేదు ఇలాంటి వాటికి ఐడియాస్ ఇవ్వమన్నదనుకోండి, ఐడియాస్ ఇస్తది. అది జనరేట్ చేసిన ఐడియాస్ మనం ఓన్‌గా థింక్ చేసి, లాజికల్‌గా థింక్ చేసి దాన్ని ఇంప్లిమెంట్ చేయడమే తప్ప, అది చెప్పినట్టు మనం ఏమి అది చెప్పినట్టు ఇప్పుడు ఒక ఎగ్జిక్యూషన్ పార్ట్ ఇస్తది. ఆ ఎగ్జిక్యూషన్ తప్పకుండా అలానే చేయాలని రూల్ ఏం లేదు. అలా చేస్తే అసలు వర్కౌట్ అవ్వదు. మనకు కావాల్సిన రిజల్ట్ అక్కడ రాదు. సో, మనకు కావాల్సిన రిజల్ట్ అక్కడ రానప్పుడు దానిలో కొన్ని చేంజెస్ గానీ, కొన్ని అప్‌గ్రేడ్స్ గానీ చేయాల్సొస్తది. రైట్? ఫైనల్ జడ్జిమెంట్ కానీ, డెసిషన్ కానీ, అప్డేట్స్ కానీ, చేంజెస్ కానీ మనం చేసుకోవాలి. తప్పదు. ఎగ్జాక్ట్గా 100% దాని మీదే మనం డిపెండ్ అవ్వలేం, ఏ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అయినా. సో కాబట్టి మ్యాన్ పవర్లో ఇప్పట్లో ఏమంత పెద్ద చేంజెస్ రావంటారు. రావు. ప్రస్తుతానికైతే లేవు. ఫ్యూచర్‌లో చెప్పలేం. సో ఇప్పుడు వరకు మనం ఈ డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ ఎవరు నేర్చుకోవాలి అని స్టూడెంట్స్ చెప్పారు, బిజినెస్ ఓనర్స్ చెప్పారు, అలాగే హౌస్ వైఫ్స్ కూడా నేర్చుకోవచ్చు అంటున్నారు. అసలు రియల్గా మార్కెటింగ్లో ఎవరైతే ఉన్నారో, డైరెక్ట్ మార్కెటింగ్లో, కన్వెన్షనల్ మార్కెటింగ్లో ఉన్నారో వాళ్ళకి ఈ డిజిటల్ మార్కెటింగ్ ఎంతవరకు హెల్ప్ అయింది? వాళ్ళకి అసలు ట్రాన్స్ఫర్మేషన్ పాసిబిలిటీ ఉందా? మిగతా వాళ్ళకంటే వీళ్ళకి ఇంకెక్కువ ఆపర్చునిటీస్ దొరికే ఛాన్సెస్ ఉన్నాయి వాళ్ళు నేర్చుకుంటే. ఎందుకంటే వాళ్ళకి ఆల్రెడీ మార్కెటింగ్ తెలుసు. సేల్స్ అంటే ఏంటో తెలుసు. ఆ స్ట్రాటజీస్ అన్నీ డిజిటల్ టూల్స్ ఉపయోగించి డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకున్న తర్వాత డిజిటల్ టూల్స్ ఉపయోగించి ఇంకా అద్భుతంగా మార్కెటింగ్ చేయొచ్చు ఆన్లైన్‌లో. అంటే అసలు డిఫికల్టీ లెవెల్ ఎలా ఉండిద్ది? అంటే ఇన్ జనరల్గా మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ప్రోగ్రామింగా టెస్టింగా అంటే ప్రోగ్రామింగ్ డిఫికల్టీ అని చెప్పేసి టెస్టింగ్ సెలెక్ట్ చేసుకుంటారు. అట్లా లెక్కేసుకుంటే ఎంత డిఫికల్టీగా ఉండిద్ది? ఒక 30% ఈజీగా ఉండుద్ది. ఆల్రెడీ మార్కెటింగ్ సేల్స్‌లో ఉన్న వాళ్ళకు 30% ఈజీగా ఉండుద్ది ఇంకా. 30% ఇంకా ఈజీగానే ఉండిద్ది అంటారు. ఓవరాల్గా కన్ఫ్యూజన్స్ కొన్ని ఉన్నాయి డిజిటల్ మార్కెటింగ్ సంబంధించి. ఆర్గానిక్కి వెళ్ళాలా, పెయిడ్ మార్కెటింగ్కి వెళ్ళాలా? ఆల్రెడీ నేను ఆర్గానిక్ మార్కెటింగ్కి రిక్రూట్ చేసుకొని వర్క్ చేసిన తర్వాత ఇది కంటిన్యూస్గా లైఫ్ లాంగ్ వర్క్ చేయాలి కాబట్టి ఇది వేస్ట్. ఒక 2-3 నెలలు వర్క్ చేయించుకొని ఏదన్నా డిజిటల్ మార్కెటింగ్ ప్రొఫెషనల్ దగ్గరికి వెళ్ళి ఒక 2-3 మంత్స్ వర్క్ చేసిన తర్వాత ఏం రిజల్ట్ రావట్లేదని ఆగిపోతూ ఉంటారు ఎక్కువ మంది. ఆ తర్వాత పెయిడ్ మార్కెటింగ్ వైపుకు వెళ్తారు. ఫ్రీ మార్కెటింగ్లో సర్వీస్కి ఛార్జ్ ఇవ్వాల్సి వస్తుంది, దాని బదులు డైరెక్ట్గా నేను యాడ్స్ మీద ఆ బడ్జెట్ ఫోకస్ చేస్తే కొన్ని లీడ్స్ వస్తాయి అనుకుంటారు. వీటి గురించి చెప్పండి సార్. ఆర్గానిక్ మార్కెటింగ్‌కి వెళ్ళాలా, పెయిడ్ మార్కెటింగ్‌కి వెళ్ళాలా అనుకునే వాళ్ళకి ఒకే ఆన్సర్. ఆర్గానిక్ అంటే ఆప్టిమైజేషన్. మన వెబ్‌సైట్ ఆప్టిమైజేషన్ గానీ, సోషల్ మీడియా ఆప్టిమైజేషన్ గానీ ఆర్గానిక్ అండర్‌లో వస్తాయి. పెయిడ్ మార్కెటింగ్‌కి వచ్చేసరికి పేపర్ క్లిక్, గూగుల్ యాడ్స్, ఫేస్‌బుక్ యాడ్స్, ఇన్‌స్టాగ్రామ్ యాడ్స్ లైక్ ఏ సోషల్ మీడియా అడ్వర్టైజ్మెంట్స్ అయినా పెయిడ్ మార్కెటింగ్. ఆప్టిమైజేషన్ లేనిది పెయిడ్ మార్కెటింగ్‌కి వెళ్ళామనుకోండి రిజల్ట్స్ రావు. మీరు డబ్బులు ఎన్ని ఖర్చు పెట్టినా సరే రిజల్ట్స్ మాత్రం రావు. అది 100%. రిజల్ట్స్ అంటే లీడ్సే రావా? లీడ్స్ వస్తాయి, ఇర్రిలవెంట్ లీడ్స్. మీకు 100 లీడ్స్ వచ్చాయనుకోండి, అందులోకించి 2-3 పీపుల్ మాత్రమే ఇంట్రెస్టెడ్ పీపుల్ ఉంటారు. మిగతా వాళ్ళు ఇంట్రెస్టెడ్ ఉండరు. సో మీకు ఈ 100 లీడ్స్ వచ్చి అట్లీస్ట్ ఒక 30% కన్వర్జన్, అట్లీస్ట్ మినిమమ్ టు మినిమమ్ 10% కన్వర్జన్ కావాలన్నా మీరు ఏ వెబ్సైట్ చూసుకున్నా, ఏ బిజినెస్ పేజ్ సోషల్ మీడియాలో చూసుకున్నా ఆప్టిమైజేషన్ చేయాల్సింది, అది తప్పదు. సో ఆప్టిమైజేషన్ చేస్తే చాలా అడ్వాంటేజెస్ ఉన్నాయి మనకు. ఈ ఆప్టిమైజేషన్ అనేది ఆర్గానిక్ ఎస్ఈఓ అనేది ఒక 1 మంత్, 2 మంత్స్, 3 మంత్స్ అట్లా చేయించుకొని ఆప్టిమైజ్ చేయించుకున్న తర్వాత దాన్ని వదిలేసేయచ్చా, లేకపోతే ఇది కంటిన్యూస్ ప్రాసెస్? లేదు, ఆప్టిమైజేషన్ అనేది మనం ఆడియన్స్కి చేస్తాం. చెప్పాలంటే ఆడియన్స్ బిహేవియర్, ఆడియన్స్ ఇంట్రెస్ట్స్, ఆడియన్స్ డెమోగ్రఫిక్స్ మీద ఆ రీసెర్చ్ చేసి మనం ఆప్టిమైజేషన్ చేయడం జరుగుతుంది. ఆప్టిమైజేషన్ ఎందుకు చేస్తామంటే ఒక రామకృష్ణ అనే పర్సన్ గూగుల్లో ఎందుకు సెర్చ్ చేస్తున్నాడు, అతను ఏ విషయం పైన సెర్చ్ చేస్తున్నారు, ఇన్ఫర్మేషన్ అనేది అప్డేట్ కావాలి కదా. సో ఇన్ఫర్మేషన్ అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్ ఇప్పుడు మనకు రామకృష్ణకి చూపించాలంటే ఆప్టిమైజేషన్ రెగ్యులర్గా జరగాల్సిందే కదా. సో రెగ్యులర్గా ఆప్టిమైజేషన్ జరగాలి. సో ఓవరాల్గా ఫ్యూచర్ ఎట్లా ఉండేది డిజిటల్ మార్కెటింగ్కి? నేను చెప్పినట్టు ఏఐ ఇంటర్వెన్షన్ ఉంది. కంప్లీట్గా డిజిటల్ మార్కెటింగ్ ఇంకొక 15 ఇయర్స్ వరకు బూమింగ్లో ఉంటుంది నా అనాలిసిస్ ప్రకారము. సో నేను నేను స్టార్టింగ్ ఎప్పుడైతే ఈ కెరీర్కి వచ్చానో నేను అప్పుడే 15 ఇయర్స్ ఉంటుంది అనుకున్నాను. బట్ నాకు ఇప్పుడు ఒక 5 ఇయర్స్ ముందు నుంచి నాకు తెలిసింది ఏంటంటే ఇంకా చాలా డిజిటల్ మార్కెటింగ్ వరల్డ్ ఉంది. ఇందులో డిజిటల్ మార్కెటర్స్కి చాలా
ఆప్షన్స్ ఉన్నాయి, చాలా బిజినెసెస్ గ్రో అవుతాయి ఇండియాలో. ఇప్పుడు మనము ఉన్న ఛాలెంజెస్ తీసుకుంటేనే ఇండియాలో చాలా పెద్ద పెద్ద బిజినెసెస్ స్టార్ట్ అవుతున్నాయి, అలాగే చిన్న బిజినెసెస్ కూడా స్టార్ట్ అవుతున్నాయి. సో ప్రతి ఒక్క బిజినెస్ ఓనర్కి, ప్రతి ఒక్క బిజినెస్ ఎంటిటీకి ఒక డిజిటల్ మార్కెటింగ్ అవసరం. సో ఆ డిజిటల్ మార్కెటర్ మీరెందుకు కాకూడదు? ఇప్పుడు పెద్ద పెద్ద కంపెనీలు అంటే డిజిటల్ మార్కెటింగ్ ఎక్స్పర్ట్స్ని పెట్టుకుంటాయి. ఇప్పుడు చిన్న చిన్న బిజినెసెస్ ఉంటాయి. చిన్న చిన్న బిజినెస్ అంటే పార్టీ షాప్స్, లేదు చిన్న బోటిక్స్, సెలూన్స్, ఇలా మల్టిపుల్ బిజినెసెస్ ఉంటాయి. వీళ్ళు కూడా డిజిటల్ మార్కెటింగ్ అడ్వాంటేజ్ ఎంతవరకు వచ్చింది? వాళ్ళు మేబీ ప్రొఫెషనల్ని హైర్ చేసుకోగలరు, కొంతమంది చేసుకోలేరు. అట్లాంటప్పుడు వాళ్ళకి డిజిటల్ మార్కెటింగ్ అడ్వాంటేజ్ ఎలాగా రీచ్ అయింది? ఇవాళ రేపట్లో బిజినెస్ కోచింగ్ డిజిటల్ మార్కెటింగ్లో లాంచ్ చేసాం ప్రోగ్రామ్. లైక్ చాలామంది డిజిటల్ మార్కెటర్స్ దీన్ని అడ్వాంటేజ్గా తీసుకొని మంచి బిజినెస్ చేస్తున్నారు ఆన్లైన్లో. అలాగే మన వర్టికల్లో కూడా లైక్ నేను కూడా బిజినెస్ కోచింగ్ స్టార్ట్ చేస్తున్నాను. సో ఇప్పుడు బిజినెస్ ఓనర్స్ ఎవరైతే ఉన్నారో, ఎవరైతే డిజిటల్ మార్కెటర్స్కి ఒక పర్సన్ని హైర్ చేసి ఇన్వెస్ట్మెంట్ చేసి పెట్టుకోలేని వారు ఎవరైతే ఉన్నారో, వాళ్ళకి కంప్లీట్గా ఒక బిజినెస్ని ఎలా హ్యాండిల్ చేయాలి, డిజిటల్ మార్కెటింగ్కి రిజల్ట్స్ ఎలా తీసుకురావాలనేది మనం కోచింగ్ ఇస్తాము. ఒక పర్సన్, అది బిజినెస్ ఓనర్ అయినా సరే, లేదంటే వాళ్ళ పర్సన్ ఎవరు ఇచ్చినా సరే, లైక్ వాళ్ళ రిలేటివ్స్ కానీ, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్ కానీ, వాళ్ళ బ్రదర్ కానీ, ఎవరు నేర్చుకున్నా వాళ్ళకి కంప్లీట్ కోచింగ్ ఇచ్చేసి ప్రాక్టికల్ రిజల్ట్స్ తెచ్చే వరకు మేము వాళ్ళకు తోడుగా ఉండి మేము సపోర్ట్ చేస్తున్నాం. లైక్ ఆ బిజినెస్ స్టార్ట్ అవుతుంది, అది కూడా చేస్తున్నాం. ఆ కోచింగ్లో కూడా ఈ విషయాలన్నీ కూడా కోచింగ్లో ఈ విషయాలన్నీ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం స్టూడెంట్స్కి కూడా. సో ఓవరాల్గా డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకుందాం, ట్రైనింగ్ తీసుకుందాం అనుకునే వాళ్ళకి మీరు ఇచ్చే సజెషన్? ఎంత త్వరగా కుదిరితే అంత త్వరగా డిజిటల్ మార్కెటింగ్ జాయిన్ అవ్వాలి అని అనుకున్నారంటే అంత త్వరగా జాయిన్ అయిపోండి. చాలామంది డిలే చేస్తున్నారు. 1 year బ్యాక్ అనుకున్న వాళ్ళు కూడా ఇంకా జాయిన్ అవ్వట్లేరు. నా దగ్గరికి ప్రస్తుతం స్టూడెంట్స్ వచ్చిన, ప్రొఫెషనల్స్ వచ్చిన, లైక్ ఒక బిజినెస్ పర్సన్ వచ్చిన, వాళ్ళు లాస్ట్ ఇయర్ తీసుకున్న డెసిషన్ని ఈ ఇయర్ ఇంప్లిమెంట్ చేసుకుంటున్నారు. ఈ ఇయర్లో మీరు ఆల్రెడీ సక్సెస్ఫుల్ అయిపోయే ఉండేవాళ్ళు. ఆ డెసిషన్ ఏదో తొందరగా తీసుకోమంటాను సింపుల్గా. మీ ట్రైనింగ్ నెక్స్ట్ రాబోయే ట్రైనింగ్ ఎప్పుడు ఉంది సార్? మా కాంటాక్ట్ నెంబర్ ఇస్తాను, మా వాళ్ళకి కాల్ చేయండి. మీకు కంప్లీట్గా ఎప్పుడు మన కోచింగ్ స్టార్ట్ అవుతుంది, ఎన్ని అవర్స్ సెషన్ ఉంటుంది, ఏ టైంలో ఉంటుంది, ఏ డే ఉంటుంది, ఎలా ప్రాక్టికల్స్ చేయిస్తాము, అండ్ మీకు రియల్ టైమ్ ప్రాజెక్ట్స్ ఎలా ఇస్తాము, అందులో రిజల్ట్స్ ఎలా చూస్తారు, కంప్లీట్గా కూడా ఇన్ఫర్మేషన్ మన వాళ్ళు అందిస్తారు. జస్ట్ కాంటాక్ట్. ట్రైనింగ్ కోసమే కాకుండా కొన్ని డౌట్స్ ఉంటాయి, ఏదో ట్రైనింగ్ గురించి కావచ్చు, లేదా ఆల్రెడీ ఎంతో కొంత ఆన్లైన్లో చూసి నేర్చుకొని ఆ డౌట్స్ విషయంలో మిమ్మల్ని కాంటాక్ట్ అవ్వాలంటే పాసిబిలిటీ ఉందా? వీక్లీ ఒక లైవ్ చేద్దామని ప్లానింగ్స్ ఉన్నాయి. సో ఆ వీక్లీ లైవ్ ఎప్పుడైతే అవుతుందో తప్పకుండా ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్నారో, నా స్టూడెంట్స్ అనే కాదు, ఎవరైనా, లైక్ ఇప్పుడు మార్కెటింగ్ అనేది జరుగుతుంది, దాని గురించి కూడా ప్రతి ఒక్క వర్టికల్ నుంచి కూడా అందులో జాయిన్ అయ్యేసి మీ క్వశ్చన్స్, మీ క్వైరీస్ ఏవైతే ఉన్నాయో తప్పకుండా అన్ని ఆన్సర్స్ నేను ప్రొవైడ్ చేస్తాను, అందులో జాయిన్ అవ్వచ్చు. సో చూశారు కదా, డిజిటల్ మార్కెటింగ్లో కెరియర్ ఆపర్చునిటీస్, అలాగే డిజిటల్ మార్కెటింగ్ ఎవరెవరికి ఉపయోగపడుతుంది, ఎవరు నేర్చుకోవాలి, ఫ్యూచర్ ఎలా ఉంటుంది, ట్రైనింగ్ పీరియడ్ ఎంత ఉంటుంది, ట్రైనింగ్లో ఏం నేర్పిస్తారు, ట్రైనింగ్ కంప్లీట్ అయ్యేసరికి మినిమం ఎర్నింగ్ స్కిల్స్ నేర్చుకోవాలంటే ఎంత డ్యూరేషన్ పట్టిద్ది, ఇలా డిజిటల్ మార్కెటింగ్కి సంబంధించి మనం ఇప్పటివరకు ఎన్నో విషయాలు తెలుసుకున్నాం. అలాగే ఇవి కాకుండా మీకు డిజిటల్ మార్కెటింగ్ గురించి ఎలాంటి డౌట్స్ ఉన్నా రామకృష్ణ గౌడ్ గారిని మీరు అప్రోచ్ అవ్వచ్చు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సో మచ్ సార్.